నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొన్న వెళ్ళి ఢిల్లీలో అమిత్ షాని కలవడం, అంతకుముందు కూడా పొత్తుల్లో బీజేపీ కలిసి వస్తుందేమని ఎదురు చూడడం, మొన్న వెళ్ళి కలిసిన తర్వాత ఈయన పొత్తుల కోసమే వెళ్ళారని అంతా ఒక క్లారిటీకి వచ్చేసారు సార్. సో దీని మీద వామపక్షాలు తీవ్రంగా ఈ వెళ్ళి కలవడం, ఈ పొత్తు కోసం వెంపర్లాడడం, వీటన్నిటి మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి సార్. అవును, సిపిఐ సిపిఎం రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ సార్ నిన్న విజయవాడలో వాళ్ళు మీడియాతో మాట్లాడారు. వాస్తవంగా ముందు నుంచి సిపిఎం ఎట్లాగూ కుదరదు, ఈ ఇద్దరిని వ్యతిరేకించాల్సిందే. అంటే మూడు ప్రాంతీయ పార్టీలు బీజేపీతో మంచిగానే ఉంటున్నాయి. వైసీపీ ఏమో కేంద్ర రాష్ట్రాలని అంటున్నప్పటికీ కూడా బీజేపీతో మోదీతో మంచి సంబంధాలు పాటిస్తున్నారు. ఇంకా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళతో ఎలా అయినా ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని పాకులాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో ఎన్డీఏలోనే ఉన్నారు. ఇది రాష్ట్రానికి ఎంత మాత్రం మంచిది కాదు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈయన పార్టీలు మోదీ ప్రభుత్వానికి లేదా పార్టీకి వీళ్ళు అనుకూలంగా ఉంటున్నారు. ఇది తప్పు అని ఆ పార్టీలు చెప్తూ వచ్చాయి. కాకపోతే చిన్న తేడా ఉండేది. సిపిఐ రామకృష్ణ వీళ్ళు టీడీపీ జనసేన వాళ్ళ కార్యక్రమాలు వీటన్నిటిలో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. బీజేపీ కూడా అనేకసార్లు ఆ కార్యక్రమాల్లో వచ్చినప్పుడు కూడా, ఉదాహరణకు అమరావతి అని ఇంకొకటని ఇట్లాంటివి వచ్చినప్పుడు, అంటే జగన్ ప్రభుత్వము దాని పొరపాట్లు తప్పులు వాటి మీద మనం పోరాడాలి. అట్లాగే విశాఖ ఉక్కు లాంటి సమస్యలు, పోలవరం ఇవి అయితే అంతకుముందు కూడా ఉన్నాయి. వైసీపీ మీద పోరాడడం అంటే వెంటనే తెలుగుదేశాన్ని బలపరచడం కాదు. ఇద్దరు కూడా బీజేపీని బలపరిచే పరిస్థితుల్లో పొత్తులో ఉన్నప్పుడు మనం ఒకరినే ఎలా ఎంచుకుంటాము అన్నది సిపిఎం చెప్తూ వస్తున్నటువంటి ఒక వైఖరి. అయితే బహుశా సిపిఐకి ఎక్కడో ఏదో ఒక మూలన కొంత చివరకు బీజేపీ ఒప్పుకోదేమో, లేకపోతే చంద్రబాబే దూరం అవుతారేమో అనే అప్పుడప్పుడు వాళ్ళు మొన్న కూడా ఇటీవల కూడా తెలంగాణ నాయకుడు కూనంనేని సాంబశివరావుతో సహా నారాయణ, రామకృష్ణ వీళ్ళందరూ జనసేన, కమ్యూనిస్టులు, తెలుగుదేశం కాంగ్రెస్ ఇవి పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని ఇలాంటి సూచనలు చేస్తూ వచ్చారు. సూచనలు ఆశించడంలో ఏం పొరపాటు లేదు, కానీ ఎలా చేసుకుంటారు? ఇప్పటికే ఎన్డీఏలో జనసేన చేరినప్పుడు తెలుగుదేశం కూడా పదే నేను మోడీ విజన్ బలపరుస్తున్నాను, నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు, ఏదో రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ కోసం నేనేదో తప్ప అంతకుముందు వాళ్ళకు దూరం అయింది కూడా పొరపాటు ఈ పద్ధతిలో. నిన్న కూడా చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎంతసేపటికి జగన్ వరకు విమర్శలన్నీ జగన్ వరకు పరిమితం చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు పోలవరం మొన్న అమిత్ షాను కలిసినప్పుడు పోలవరం సమస్య దృష్టికి తెచ్చాము. అసలు సమస్య కేంద్రమైనప్పుడు వాళ్ళ దృష్టికి తేవడం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వంలో మీరున్నప్పుడు లేదా జగన్ ఉన్నప్పుడు కూడా పొరపాట్లు వీళ్ళే కూడా ఉండొచ్చు, కానీ మూలం ఎక్కడుంది? ప్రత్యేక హోదా రాలేదు, మూలం ఎక్కడుంది? విశాఖ ఉక్కు అమ్మకానికి పెట్టారు, మూలం ఎక్కడుంది? సో మూల విరాట్ను వదిలేసేది ఉత్సవ విగ్రహాలలాగా మూల విరాట్ మోదీ మహారాజ్ అక్కడ ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి వీళ్లను ఇక్కడే పరిమితం కావడం ఇక్కడ ప్రధానమైన సమస్య. చంద్రబాబు మొన్న కూడా అదే చేశాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము జాతీయ స్థాయిలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామంటే అసలు సమస్య రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంది, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చకుండా ఉంది, రాష్ట్రానికి చేసిన వాగ్దానాలు వమ్ము చేస్తుంది, మోడీనే అని చెప్తూ ఉంటే ఈ ప్రయోజనాల కోసం వాళ్ళతోనే కలుస్తున్నాం అని చెప్పడం ఎలా కుదురుతుంది? సో ఇప్పుడు సిపిఐ కూడా ఒకటి స్పష్టం, మీకు నేను చాలాసార్లు చెప్పాను, తెలుగుదేశం పార్టీ కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సిపిఐ వాళ్ళతో ఉండే అవకాశం ఏమి ఉండదు. అలాంటి ఒక భ్రమ అయితే తెలుగుదేశం కూడా బయట చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే సిపిఐ వాళ్ళకి మేము ఏదో ఎమ్మెల్సీ సీట్లు ఇస్తాం ఇట్లా కొన్ని ప్రచారాలు కూడా వాళ్ళు చేశారు. కానీ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో రెండు వామపక్ష ఉభయ కమ్యూనిస్టులు భాగంగా ఉన్నారు. రాజా, సీతారాం ప్రతి చోటుకు వెళ్తున్నారు. సో బీజేపీతో కలిశాక ఎలా కుదురుతుంది? ఇది కుదరదు అనే మాట అందరి దృష్టిలో ఉంది. అయినా చంద్రబాబు కూడా తేల్చలేదు కాబట్టి అలా నడుస్తూ వచ్చింది అది. చివరికి ఇప్పుడు ఆయన మొన్న సమావేశం తర్వాత దాన్ని గొప్పగా చెప్పుకోవడం పైగా, సో అనివార్యంగా అక్కడ అది ముగిసిందో లేదో చంద్రబాబు కలిసి తర్వాత జగన్ కలవటం ఈ మధ్యలోనే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఇదంతా చాలా దారుణం. అసలు అన్ని తిట్టిన అమిత్ షా లేకపోతే
మోదీ దగ్గరికి సిగ్గు లేకుండా ఎలా వెళ్తారు మీరు అని చాలా తీవ్ర భాషలో వాళ్ళు దాడి చేశారు. రాష్ట్రానికి అన్ని విధాలా అన్యాయం చేసింది. అలాగే దేశంలో మత కలహాలు, మత రాజకీయాలు ఇది చాలా నష్టం చేస్తాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా దక్షిణ భారతంలో కొంచెం బీజేపీని కంటైన్ చేశాము. కానీ మీరు వెళ్ళి అదే పనిగా వెంటబడి పొత్తు పెట్టుకుంటే మళ్ళీ మత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశిస్తాయి. సో ఈ మత రాజకీయాలు, రాష్ట్రాల మీద పెత్తనం, ఇంకోటి ఏ సమస్య తీసుకున్నా బీజేపీ పాత్ర ఉంది. రాజధాని ఉంది, పోలవరం ఉంది, విశాఖ ఉక్కు ఉంది, అన్నీ వాళ్లే కదా కారణం. అందువల్ల మేము గట్టిగా వ్యతిరేకిస్తాం, వీళ్ళని ఓడిస్తాము అని వాళ్ళకు పిలిపించారు. ఓడించడం రాజకీయంగా అనుకోండి, ప్రధాన పార్టీలు ఇవి కదా. సో మేము దాన్ని చేస్తాము. దానికోసం ఒక సదస్సు కూడా 20వ తారీఖు ఆర్గనైజ్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అంటే వాళ్ళని ఓడించాలి, ఈ 3 పార్టీల కూటమిని, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిని ఓడించాలి. అలాగే వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నదాన్ని కూడా వీళ్ళు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళని కూడా ఎదుర్కోవాలని పిలుపిచ్చారు. ఇది ఇద్దరికి సంతోషం కలిగించకపోవచ్చు, కానీ ఒక చిన్న తేడా ఏంటంటే చాలామంది ఆటోమేటిక్గా వాళ్ళని వ్యతిరేకించడం అంటే వీళ్ళని బలపరచడం అన్న పద్ధతిలోకి వస్తున్నప్పుడు, మూడవది అధికారికంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకొని వాళ్ళని ఏదో గొప్ప విషయంగా అసలు ఉమ్మడి మేనిఫెస్టో ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువ భాగం భంగపరిచిందే వాళ్ళు కదా. సో కొంత రాజకీయ దృశ్యంలో ఏదో కొత్త మలుపు కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. వామపక్షాలు ప్రత్యేకంగా వ్యతిరేకించడం, ఇద్దరు కలిసి ముందుకు పోవడం, వెంటనే ఈ సదస్సు పెట్టడం, ఇది అయిన తర్వాత ఇంకా ఇలా కలిసి వచ్చేవాళ్ళు చిన్న చిన్న పార్టీలు ఏమున్నా ఆ 3 పార్టీలతో మనం ఏం చేయలేకపోయినా డెఫినెట్గా వైసీపీతో వీళ్ళకి ఏం లేదు. ఎందుకంటే వైసీపీ పొత్తు పెట్టుకోలేదు, వీళ్ళు వాళ్ళతో పొత్తు పెట్టుకోరు, అధికార పార్టీ మీద వ్యతిరేకత. కాబట్టి ఒక క్వాలిటేటివ్ చేంజ్, క్వాంటిటీ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ గుణాత్మకమైన ఒక మార్పు ఈ 2 పార్టీలు వామపక్షాలుగా. తెలుగుదేశం అక్కడికి వెళ్ళిన దాన్ని ఖండించటం, రెండోది ప్రభుత్వం యొక్క విధానాలను కూడా ఓడించాలి అని చెప్పడం. చూడాలి ఇంకా. సరే, అయితే వామపక్షాలు ఇప్పుడు ఏవైతే కేంద్రం వల్లే రాష్ట్రానికి నష్టం వాటిల్లిందన్న అంశాలు లేవనెత్తాయో, ఇప్పుడు ఇవి ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తూ ఉంటారు కదా సార్. రేపు ఇప్పుడు వీళ్ళు పొత్తు అధికారికంగా ప్రకటించుకున్న తర్వాత ప్రజలకు సమాధానం చెప్పాలి చంద్రబాబు, ఏ ఉద్దేశంతో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు అన్న ప్రశ్న కూడా వస్తుంది కదా. వాళ్ళు అడిగారు యాక్చువల్గా, మీరు 2018లో తెలుగుదేశం ఎందుకు వైసీపీని బీజేపీ నుంచి దూరం అయింది, మీరు ధర్మయుద్ధం చేశారు, అన్ని చోట్ల మీటింగులు పెట్టారు. నిజానికి ఆ ధర్మయుద్ధం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే చేశారు. అలాగే ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్యాకేజీ అన్నారు అప్పుడు, తర్వాత అది కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇన్ని చేసిన మీరు ఇప్పుడు ఎలా మళ్ళీ పొత్తు, అప్పుడు ఎందుకు మానారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీ పాచిపోయిన లడ్డు అన్నారు. ఇప్పుడు ఆ ప్యాకేజీ ఇచ్చిన బీజేపీతో తీసుకున్న చంద్రబాబుతో ఎలా పొత్తు కడుతున్నారు? సో పబ్లిక్ లైఫ్లో, ప్రజా జీవితంలో, రాజకీయాల్లో పార్టీలు ఒక టర్నో, ఒక యూటర్నో, లేకపోతే సీటర్నో తీసుకున్నప్పుడు, బీటర్నో, దానికి ఒక ఎక్స్ప్లెనేషన్, ప్రజలకు ఒక సంజాయిషి ఇవ్వాలి కదా. సో సంజాయిషి ఇవ్వాలని కూడా వాళ్ళు అడుగుతున్నారు. అయితే మీరు అన్నట్టు కేంద్రం మాత్రమే అని కాదు, కేంద్రం అలా చేస్తున్నప్పుడు దాన్ని ఢీకొనకపోవడం రాష్ట్రాల్లో ఉన్న ఈ పార్టీల పొరపాటు కూడా. వీళ్ళు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాకులాడి వాళ్ళతోనే పొత్తు పెట్టుకుంటుంటే ఇంకా ఢీకొనడం ఏముంటుంది? ఇందులో ప్రధాన భాగం ఎవరిది అంటే ప్రధాన భాగం కేంద్రం. దానికి లోబడిపోవటం, దానికి వత్తాసు ఇవ్వటం అన్నది రాష్ట్రంలో ఉన్న పార్టీల విషయం అవుతుంది. ఇప్పుడు అందుకే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కూడా కాంగ్రెస్ మాట వరుసకు బీజేపీని కూడా వాళ్ళు అంటున్నారు గట్టిగానే, కానీ ఫోకస్కి వచ్చేసరికి ఎక్కువగా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం, అందులో జగన్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధ్యక్షుడిగా కదా అన్నా చెల్లెలా దీనిలాగా దాన్ని పదే ఫోకస్ చేయటం, దీనివల్ల పొలిటికల్ ఫోకస్ తగ్గిపోతుంది. రాష్ట్ర సమస్యలు, ముఖ్యంగా కార్మికులు, ఉద్యోగులు, ఇప్పుడు అంగన్వాడీలు, లేకపోతే ఆశా వర్కర్లు, వీళ్ళందరూ ఇప్పుడు కూడా చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ తరఫు నిలబడాలి. కేంద్రం అనుసరించే విధానాలు ఇవన్నీ రాష్ట్రానికి నిధులే రావట్లేదు. ఇప్పుడు ఎంతసేపటికి ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలైందని చెప్తే అప్పులు పెరిగాయినో సందేహం ఏం లేదు, కానీ కేంద్రం ఆ నిధులు ఇవ్వకుండా, రెవెన్యూ లోటు ఇవ్వకుండా చేయటం ఒక కారణం కదా. కేరళలో కూడా పినరాయి విజయన్ ముఖ్యమంత్రి నిన్న ధర్నానే చేశారు వాళ్ళు ఢిల్లీలో మొన్న. అంతకుముందు రోజు కర్ణాటక చేసింది. రాష్ట్రాల సమస్యల గురించి అన్ని రాష్ట్రాలు గోల పెడుతుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మటుకు రాష్ట్ర ప్రభుత్వమే కారణము, లేదు ఇక్కడే ఆగిపోతే ఎట్లా? కాబట్టి మీరు ఒకరినొకరు విమర్శించుకోవటం అంటే ఓకే, అది ఎలాగో చేస్తారు ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షం,
కానీ ఇద్దరి మధ్యన మూడో వానికి లాభం అని మీరు బీజేపీని ఇక్కడ వదిలేస్తున్నారు. అందులో ఇప్పుడు టీడీపీ జనసేన ప్రత్యక్షంగా వెళ్ళి పొత్తు పెట్టుకొని వస్తున్నారు. చాలామంది ఏమంటారంటే జగన్ ఓడించాలి కదా, జగన్ చాలా ఇది కాబట్టి చంద్రబాబు చేయాల్సి వస్తుందని. కానీ 1999లో కూడా చంద్రబాబు పెట్టుకున్నాడు కదా పొత్తు. అప్పుడు జగన్ ఏం లేడు, అప్పుడు ఇంకా రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ఉదాహరణకు రాజశేఖర రెడ్డికి ఆయనకు అప్పుడు కూడా నిజానికి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం మొదటిసారి వాజ్పేయి ప్రధాని అవ్వడం, రెండోసారి 13 రోజుల్లో పడిపోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చి పడిపోయిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్, చంద్రబాబు అటు యూటర్న్ తీసుకోవడం వల్లనే వాజ్పేయి ప్రభుత్వం నిలబడగలిగింది. ఇప్పుడు మళ్ళీ 2014లో కూడా మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కదా, అప్పుడేం జగన్ అధికారంలో లేడు కదా. కాబట్టి గత 2 సార్లు ఏముంది, అలాగే మీరు మూడోసారి జగన్ ఉన్నా కానీ మీరు ధర్మయుద్ధం అనే దాని నుంచి మీరు దూరం అయ్యారు కదా. కాబట్టి మీరు బీజేపీతో టీడీపీ కలవటానికి జగన్ ప్రభుత్వ విధానాలు బాగాలేకపోవడం, జగనే అన్నిటికీ కారణం అని చెప్పడంలో ఏం అర్థం లేదు. అది చంద్రబాబు యొక్క రాజకీయమైనటువంటి ఎత్తులు పై ఎత్తులు అనండి, లేకపోతే అవకాశవాదం అనండి. మూడోది మతతత్వ రాజకీయాల పట్ల ఆయనకి, మత రాజకీయాల పట్ల ఆయనకు పట్టింపు లేకపోవడం, అవసరం కోసం ఎవరితో అయినా కలుస్తామనే ధోరణి, ఇలాంటివన్నీ కారణమవుతున్నాయి. ఇంకా వైసీపీ అంటారా, వైసీపీది ఇంకో పద్ధతి. మేము పొత్తు పెట్టుకోము, ప్రత్యక్షంగా కలవము, కానీ కేంద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో మేము మంచిగా ఉంటాము, రేపు ఇంకెవరన్నా వస్తే అప్పుడు కూడా ఆలోచిస్తాము, ఈ స్టాండ్తో వాళ్ళు ఉన్నారు. సరే, ఏదైనా కానీ నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఈ విధానాలన్నీ కలిసి బీజేపీ వైపుకు వెళ్తున్నాయి. దాన్ని గట్టిగా ఎదుర్కోవాలి, కలిసి ఎదుర్కోవాలని వామపక్షాలు నిర్ణయం తీసుకోవడంతో ఇది కొంత మార్పు తెస్తుంది. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ పార్టీ ఉంటుంది, లేదా జడశ్రవణ్ పార్టీ ఉంటుంది, ఆప్ లాంటి పార్టీలు ఉన్నాయి, చిన్న చిన్న పార్టీలు. కాంగ్రెస్కు ఏమాత్రం వాస్తవికత ఉన్నా, షర్మిలకు ముఖ్యంగా అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మనిషి అలాంటి ఒక విశాల వేదికలాగా వీళ్ళందరితో కలిసి రావాలి. అలా కాకుండా మేమే అన్ని సీట్లలో పోటీ చేస్తాం, ఉన్నది 1% ఓట్లు కూడా లేవు. ఇప్పుడు బీజేపీకి కూడా 0.96%, 0.96 వచ్చాయి వాళ్ళకి పోయినసారి ఓట్లు 2019 ఎన్నికల్లో, లెస్ దాన్ ఏ పర్సెంట్. నోటాకు 1.5% వచ్చాయి. 1% ఓట్లు కూడా లేని బీజేపీ చుట్టూ వీళ్ళు తిరగటం కేవలం వాళ్ళ ఆధిపత్యానికి తలవంచి తప్ప ఇంకోటి అంతకంటే ఏం కనపడదు. మూడోది కేంద్ర సంస్థలని వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి అని, లేకపోతే ఎన్నికలను వాళ్ళైతే ప్రభావితం చేయగలరని, ఇవేవి ప్రజాస్వామికమైన ఆలోచనలు కాదు. కాబట్టి ఇప్పుడు రేపు 16న కూడా ఐ థింక్ కార్మిక సంఘాలు ఇవన్నీ ఒక జాతీయ స్థాయిలో వాళ్ళు ఒక సమ్మె చేస్తున్నారు. ఆ తర్వాత 20వ తారీఖు ఈ సదస్సు కూడా పెడుతున్నారు. వీటన్నిటి రీత్యా తెలుగు ప్రజలు 2 sides, రెండు కూటములు ఒకరినొకరు అనుకుంటున్న వీళ్ళ యొక్క ఇద్దరి యొక్క వైఖరులు ఏంటి, ఎందుకు వ్యతిరేకించాలి అనేది కూడా తెలుస్తుంది. బీజేపీ గురించి ఒక పాయింటెడ్ డిస్కషన్ కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్కు ఉన్న ఈ సందిగ్ధాన్ని, అలాగే వాళ్ళ సామాజిక తరగతిలో వచ్చే అలజడిని ఉపయోగించుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ తర్వాత ప్రభుత్వం కూడా పూర్తిగా సిద్ధమయ్యాయి. ఈరోజే చల్లబోయిన వేణుగోపాలకృష్ణ మంత్రి ఆయన ఒక మీడియాతో మాట్లాడారు. అసలు పవన్ కళ్యాణ్ ఏం ఆశిస్తున్నాడో, ఆయన ఆశ ఏమేంటో ఎవరికి తెలియదు. ఆయన చేసే దాని మీద ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాపు పెద్దలు, తర్వాత యువత వీళ్ళంతా చాలా అశాంతిగా ఉన్నారు. తీసుకుపోయి అక్కడ తాకట్టు పెట్టి తెలుగుదేశం కోసమే పనిచేస్తున్నాడు అన్న పద్ధతిలో ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళ పేర్లు అవన్నీ కూడా. అంటే బహుశా స్థానికంగా వస్తున్న ఈ అసంతృప్తిని కొంచెం పెంచాలి, దానికి ఆజ్యం పోసే కార్యక్రమం కూడా వైసీపీ చేపట్టినట్టు కనిపిస్తుంది. మూడోది, ఆ సెక్షన్స్లో ఒక సెక్షన్ వైసీపీతో కూడా ఉంది, చాలామంది మంత్రులు వీళ్ళంతా. కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళకి కనుక కొంచెం దూరం అయితే వాళ్ళని తన వైపు తిప్పుకోవడం అన్నది వైసీపీకి ఒక ఆలోచనగా ఉండొచ్చు. మూడోది, బీసీలను వాళ్ళు ఎక్కువగా తీసుకొస్తున్నారు. గోదావరి జిల్లాలో బీసీ వర్సెస్ కాపు అన్నది కూడా ఒక ఈక్వేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ మీద, లేకపోతే ఆయన తీసుకుంటున్న ఈ వ్యూహాల మీద, ఆయన యొక్క అయోమయం మీద దాడి కేంద్రీకరించడం ద్వారా ఆయన వ్యతిరేకులను లేదా ఆయనతో ఉన్న వాళ్ళని కూడా తన వైపు తిప్పుకోవచ్చు అనే ఒక ఆలోచన ప్రభుత్వం, పాలకపక్షం చేస్తున్నట్టుగా ఈరోజే ఈ వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్.